సర్వోన్నతుడైనా యేసు స్వరం, సర్వోన్నతుడైనా యేసు స్వరం. ఇశ్రాయేలు శేషించిన వారిని తప్పక సమకూర్చును. బొస్రా గొర్రెలు కూడినట్లు వారిని సమకూర్చును. బొస్రా అనేది ఒక ప్లేస్ అనమాట. తమ మేత స్థలంలో వారిని పోగు చేయుదురు. గొప్ప ధ్వని పుట్టినట్లు మనుషులు విస్తారంగా కూడుదురు. చెప్పండి, మనందరం కూడా స్తుతి చేయటానికి విస్తారంగా కూడుకుంటానికి దేవుడు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు ఏమైందనంటే సమస్యలతోటి, వేదనలతోటి, రకరకాల శోధనలతోటి మనుషులు డివైడ్గా ఉన్నారు. అసలు స్తుతించడానికి గొప్ప ధ్వని పుట్టేంత స్థుతి జరిగేంతగా లేకుండా ఎక్కడికక్కడ చల్లా చెదిరైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. కుటుంబాలు ఏంటి, సమాజంలో ఏంటి, సంఘంలో ఏంటి, భయంకరమైన పరిస్థితి. వీళ్ళందరూ ఎవరు అనంటే మళ్ళా దేవుని యందు విశ్వాసం ఇచ్చిన పిల్లలు. అబ్రహాము సంతతిగా ఇష్టపడుతూ ఉన్నాం. ఎవరైతే విశ్వాసంతో వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానంగా మనం ఎంచబడుతున్నాం. ఏమైంది? అబ్రహాం సంతానం అయిన వాళ్ళతోనే దేవుడు మాట్లాడుతుంది. చల్లా చెదిరైపోయిన జీవితాలతో దేవుడు మాట్లాడుతుంది. ఎలా అంటే వస్త్రా గొర్రెలు ఏమిటి, గొర్రెలు మంద కూరుస్తారనుకోండి, నేను ఎలా కూరుస్తారో అన్నీ కూడా మందగా వచ్చేస్తాయి. ఒకటి తప్పిపోదు, ఒకటి కూడా పక్కన ఉండదు అనమాట. అన్నీ కూడుకొని వచ్చేస్తాయి. అంత గొప్పగా ఐక్యపరుస్తాను మిమ్మల్ని, అంత దగ్గర చేస్తాను మిమ్మల్ని అందరినీ కూడా అనేసి దేవుడు ఏం చేస్తాడంటే మనుషులతోనే మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనుషులు విస్తారంగా సమకూరుస్తారు. మనం అందరూ సమకూర్చబడి ఐక్యంగా ఉంది. మరి దేవుని ఆరాధించడం కోసం దేవుని యొక్క ఉద్దేశం అనమాట. ఎవరు ఈయనెవరో ఒకసారి చూడండి. ప్రాకారములు పడగొట్టేవాడు వాడు వారికి ముందుగా పోవును. హల్లెలూయా. ఎరికో గోడ, ఈ ప్రాకారం చాలా ఎత్తైన అన్నమాట. ఎరికో అక్కడ ఏం చేస్తారు వాళ్ళు? ఏమైనా గుణపాలు ఇచ్చుకున్నారా? ఏమైనా గొడ్డలు ఇచ్చుకున్నారా? ఏం చేస్తారంటే బోరలు ఇచ్చుకున్నారు. హల్లెలూయా. మొట్టమొదటిగా 6 రోజులు సైలెంట్గా అసలు చుట్టూ తిరిగి వచ్చారు. ఆ రోజు మీరు ఏ సౌండ్ చేయకండి. 7వ రోజు మీరు బోర్లు పట్టుకోండి, మంచిగా ధ్వని చేయండి, స్తుతించండి. స్తుతిస్తూ 7 సార్లు తిరగండి. అంటే ఇంకా మీరేమీ చేయకండి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు మన ఎదుట ఎన్నో ప్రాకారాలు ఉన్నాయి. పిల్లల విషయంలో, వాళ్ళ జీవితాల విషయంలో, ఇంకా భర్తల విషయంలో, రక్షణ విషయంలో మన ప్రాకారాలు చాలా ప్రాకారాలు. మనం ఎక్కలేనివి, దాటలేనివి, మనం కానీ పడగొట్టేవాడే ఆయన. హల్లెలూయా. పడగొట్టేవాడు, ప్రాకారాలు పడగొట్టేవాడిని ఎంత పేరు. మనకు ముందుగా ఆయన మనం చేయవలసిన పని ఏంటంటే మన స్తుతి ఆరాధన, మన బోర్లు ఈ స్తుతి ఆరాధన మనం చేస్తూ ఏం చేశారంటే వాళ్ళతో లెక్క ఉంది. లెక్క అంటూ ఎన్నిసార్లు తిరగమన్నాడు ఆయన? 7 సార్లు తిరగండి. దేవుని యొక్క పనులన్నీ ఖచ్చితంగా ఉంది. మనకు కూడా ఒక లెక్క లేకుండా మన ఇష్టం చెప్పి ప్రవర్తించట్లేదు. ఒక లెక్క పెట్టుకుని, ప్రభు ఇదిగో నేను ఇలా చేస్తాను, నేను ఇలా, మనకు ఒక మొక్కుబడి కావాలి. ఎందుకని అంటే మేము మొక్కుబడులు చెల్లించడండి ఒక డెడికేషన్. ఇప్పుడు చూడండి, మీకు ఒక టార్గెట్ ఇస్తారు మీకు బ్యాంకులో. మీరు ఇన్ని పూర్తి చేస్తే మీకు ఇంక్రిమెంట్, ఈ టార్గెట్ పూర్తి చేయాలి. టార్గెట్ ఉంటాయి కదండి. మరి ఎందుకు ఇస్తున్నారు? ఒక బెనిఫిట్ కోసం. దేవుడు మనకు ఒక టార్గెట్ అంటే మనం పెట్టుకోవాలి. టార్గెట్ మనకు పెట్టుకోకపోతే మన ఇష్టం. ఇంకా మనం విల్ టేక్ అంటే మన ప్రతిదీ కూడా మనం ఈజీగా తీసుకుంటాం కదా. మనంతా సుఖజీవన ప్రయాణం లాగా మనం నిర్లక్ష్యం ఎక్కువ అనమాట. మనకి ఏమవుతుందంటే దగ్గరగా ఉన్నా కూడా మనకి నిర్లక్ష్యం. జీవితాలకి విషయంలో, మన యొక్క ఆత్మీయ జీవితాల విషయంలో, కుటుంబ జీవితాల విషయంలో చాలా మందికి అందుకని దేవుడు మనకి ఇచ్చాడు. మీకోసం ఏడవండి, మీ పిల్లల కోసం అండి. పురుషులు లేరా పక్కన? అంతా దేవుడు సిలువ మోసుకున్నప్పుడు వెళ్ళలేదా? పురుషులు వెళ్ళారు. వాళ్ళతో ఏం చెప్పట్లా. కానీ హృదయం కరిగిపోయి యేసుక్రీస్తు వారికి జరుగుతున్న ఈ అన్యాయానికి ఎవరి హృదయం ద్రవిస్తుంది? స్త్రీల హృదయం ద్రవిస్తుంది, కరిగిపోతుంది. తట్టుకోలేము. మన ఏదైనా పరిస్థితులు వస్తే కొంచెం మనకి ఏదైనా ఒక అబ్నార్మల్ లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్ వస్తే మనం తట్టుకోలేము అనమాట. మనం
కంగారు పడిపోతాం, వీక్ మైండెడ్. అందులోనూ తల్లి హృదయం పిల్లలకి ఏమైనా ఏ తల్లి హృదయం కూడా వాళ్ళకి అది అర్థం కాదు. వాళ్ళు కూడా ఒక తల్లి తండ్రిగా మారినప్పుడు మాత్రమే వాళ్ళకి అది అర్థం అవుతుంది. అది వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. కాబట్టి ప్రభు మనకి బాధ్యతని ఇస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిగా స్పందించేది తల్లి. 9 మాసాలు మోసి కంటం వల్ల ఏమవుతుందంటే ఆ బంధం మనకి ప్రేమ బంధం అనేది ఉండటం వల్ల వాళ్ళకి ఏం జరిగినా కూడా మనకి మైండ్ మనకి ఇంకా బాగోదన్నమాట. కాబట్టి ప్రభు ఏమంటున్నారంటే, అమ్మలారా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తారు. మనం దేవుడు అందరి దేవుడిగా లేడు. ఏం చేస్తారంటే మనం మాట్లాడుతూ మనం బోర్ల మొత్తం మొదలెట్టగానే మనకు ముందుగా ఆయన వెళ్తాడు. హల్లెలూయా. సమస్యను ముందుగా ఆయన మనకు ఎదురుగుండా చదును చేస్తాడంట. హల్లెలూయా. మనం ఏం చేయకల మనకు ముందుగా మన వెనకాల కాదంట, ఆయన మనకు ముందుగా వెళ్ళిపోతాడంట. హల్లెలూయా. మనం చేయవలసిన బోర్లు ఎత్తి మనం ఏం చేయాలంటే స్తుతి ఆరాధన చేయాలి. ఒక లెక్క అంటే వాళ్ళు పెట్టుకున్నట్టుగా దేవుడు ఇచ్చినట్టుగా ఒక టార్గెట్, ఒక మొక్కుబడి అనేది, లేకపోతే ఒక సమయం అనేది మనం తప్పకుండా నియమించుకోవాలి. ప్రాకారంలో పడగొట్టేవాడు మనకు ముందుగా వెళ్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. మనం ఏంటంటే ఎలాంటి ప్రాకారం అవ్వండి, మనం ఆశ్రయించదగింది ఒక్కటే, ఆ ప్రాకారములు పడగొట్టేవాడిని మనం ఆశ్రయించాలి. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటి ముందుగా పోవును, వారికి ముందుగా పోవును, వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు, వారి రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడుగా. అంత క్లియరెన్స్ చూడండి. ఎవరిది మన రాజు? ఎవరు మన నాయకుడు? ఎవరు? యెహోవాయే. హల్లెలూయా. ఆ ప్రభువే వెళ్తాడు, దాన్ని పటాపంచులు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. పడగొట్టడానికి, వెరగొట్టడానికి, నాటడానికి, పెళ్లించడానికి అధికారం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. సేవకులు ఏర్పరచబడిన వాళ్ళకి ఎవరైతే ప్రార్థన చేస్తుంటారో దేవుడు అధికారం ఇస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. ఇర్మియా గ్రంథం ఒకసారి చూడండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4 నుండి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడినే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చాను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరుగుగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎలాంటి అధికారాలు ఇస్తున్నాడు దేవుడు? పెళ్ళగించడానికి, కట్టడానికి, నాటడానికి, ఏంటి పడద్రోయటకు, మరి విరగొట్టటకు, అంటే అపవాది మోపిన కట్లను విరగొట్టడం, మోపిన కాడిని విరగొట్టడానికి దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. మనం కాముగా ఉన్నంతసేపు వాడి యొక్క ఆటలు సాగుతారండి. ఎప్పుడైతే వీళ్ళు బోర్ల ధ్వని చేయటం మొదలెట్టారో వెంటనే అక్కడ కార్యం చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తుంటే వాళ్ళకి అది పని కాదు, వాళ్ళ పని ఏంటి? స్తుతించడమే. దేవుడు ఆ సమస్యని దూరం చేసే పని దేవుడు తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కాక. అపవాది కాడిని విరగొట్టడానికి ఒక్క అడుగు. దేవుని స్తోత్రం. మనం ఒక సంకల్పం చేయాలి. దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న వాళ్ళని ఆయన ఆ పనికి నియమిస్తూ ఉన్నాడు. దేవుడు మమ్మల్ని నియమించాడు, నన్ను నియమించాడు, వాగ్దానం ఇచ్చాడు. మనం అందరం కూడా దేవుని స్తుతించడానికి ఆయన మన పిలుపుని ఆయన ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కాక. యెషయా గ్రంథము 42వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. 42 చూడండి, 6వ వచనం చదవండి. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను
అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగాక. ఎవరు గుడ్డి వారి కన్నులు తెరుచుటకు బంధింపబడి వారిని చెరసాల నుండి వెలుపడికి తెచ్చి చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపడికి తెచ్చుటకు దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మనం ఎవరైతే మనం విశ్వాసం ఉంచామో మనందరూ ఒక శక్తివంతులైనా దేనికి చీకట్లో ఉండిపోతున్నారు, వాళ్ళు బయట తీసుకురావడానికి. అది మన ఇంట్లో అవ్వచ్చు, వీధిలో అవ్వచ్చు, లేకపోతే సమాజంలో అవ్వచ్చు. వీ హ్యావ్ టు గెట్ పవర్. ఈ అధికారం మనం పొందుకోవాలి. దేవుని స్తోత్రం కలుగాక. ఎందుకంటే ఆయన చూస్తూ చూస్తూ పరిస్థితుల్ని వదిలేసే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కుటుంబంలో ఒకరిని రక్షించుకున్నాడు, లేదా ఒకరిని పిలుచుకున్నాడు. మనం నిర్లక్ష్యం చేయకూడదు. మనం చేయవలసిన మనకి ఇచ్చిన అధికారం. దేవుడు చీకట్లో నుంచి మనుషులు వెలుపలికి తీసుకురావడానికి, అపవాది మోపిన కట్టెలు విరగొట్టడానికి, పెళ్ళగించడానికి, వాడికి రూట్స్ అన్ని బయటకు తీయడానికి God has chosen us. Amen. Hallelujah. Amen. We have to make it. We have to start. We have to make a step first. God will intervene. ఆయన ముందుగా మనకు సమస్య దగ్గరికి మనం వెళ్ళాం, ఆయన వెళ్తాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మక్కలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడండి. చూడండి ఒక్క మాట, నలిగిన రెల్లును అతడు విరువడు, మక్కలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు, అతడు సత్య మనసుని న్యాయమును కనపరచు. దేవుని స్తోత్రం. అంటే మక్కలాడుతున్న జనపనార వత్తి జీవితాలు బాబు ఏంటో ఏం జరుగుతుందో, నలిగిన హృదయం అయిపోయింది. ఏమవుతుందో ఏంటో, క్రష్డ్ హార్ట్స్. అయితే దాన్ని ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. హల్లెలూయా. విరిచేసే దేవుడు కాదు. నాతో ఉండలేదు వెళ్ళి పడేద్దాం అనే దేవుడు కాదు. ఆయన ఏం చేస్తుంటే కడతానికైనా ప్రయత్నం చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగా. ఆయన ఎలాగైనా ఆ ఒత్తిడిని వెలిగించాలని ఆశపడుతున్నాడు. ఆ విరిగిపోయిన రెల్లిని మళ్ళా కొంచెం తెల్లగా చేసి ఎలాగైనా స్ట్రైట్గా చేయాలి, ఎలాగైనా నిలబెట్టాలని దేవుడు మనకు ఒక ఆలోచన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. గుడ్డి లోకపు దేవుని చూడలేని గుడ్డితనం ఆవరించిస్తున్నాడు. దేవునితో ఉండలేని భయంకరమైన పరిస్థితులకు వచ్చాయి. ఏమనంటే గుడ్డి వారి కన్నులు తెరవడానికి, బంధింపబడిన వారిని విడుదల చేయటానికి, చెరసాల నుండి బంధింపబడిన చెరసాల నుండి విడుదలకి అంటే కనిపించిన చెరసాలు. ఎవరి చెరలో ఉన్నారు? అపవాదిక చెరలు వెలుపలికి తీసుకురావాలి. దేవుని సంకల్పం అది. ఆయన సంకల్పించాడు, మనం యాక్షన్లోకి రావాలి. ఎప్పుడు మానవుల ద్వారా ఆయన తన కార్యాన్ని ఇక్కడ నెరవేర్చుకుంటాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఏం చేశాడంటే పక్షవాత రోగి పడిపోయి ఉన్నాడు, లేవలేడు. 4 మనుషులు మోసుకొచ్చాడు. దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనుషుల్ని ఆయన వాడుకున్నాడు. వాళ్ళు ఎప్పుడైతే తీసుకొచ్చారో దేవుడు ఏం చేశాడంటే నీ పాపములు క్షమించబడినవి. చూసారా, అతను పాపాలకి పశ్చాత్తాపం పడుతున్నట్టున్నాడు, మనకు తెలియదు ఆ విషయం. కానీ ఆ మనుషులు యాక్షన్లోకి దిగిన వెంటనే దేవుడు ఏం చేశాడు, తన కార్యాన్ని దేవుని స్తోత్రం కలుగుగా. అందుకని దేవుడు మన దేవుడి విషయంలో మనం యాక్షన్లోకి వచ్చేయాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనం ఒక్క యాక్షన్, మనం యాక్షన్లోకి వచ్చిన వెంటనే దేవుడు ఏం చేస్తాడంట ఆ సమస్య దగ్గరికి ముందుగా ప్రాకారం దగ్గరికి మనం దాటలేకపోతున్నాం. సంవత్సరాలు అయిపోతున్నాం. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ విత్ అస్. మనం చేయలేకపోతున్నాం. అది మనకి ప్రాకారంలో ఉంది. ప్రాకారం పడగొట్టేవాడు మనకు ముందుగా ఉంటాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగుగా. కాబట్టి దేవుని యొక్క నామంలో మనం ఎప్పుడైతే ఒక అడుగు మనం తీసుకుంటున్నామో, మన స్తుతి ఆరాధన చేస్తున్నామో, దేవుడు ఏం చేస్తున్నాడంటే సమస్యని ఆయన పెళ్ళగించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. మనకు అధికారాన్ని ఇస్తున్నాడు. ఆ కార్యంలోనికి మనం ఎంటర్ అవ్వాలి. హల్లెలూయా. పెళ్ళగించుటకును నాటుటకును పడగొట్టుటను విరగొట్టుటకు. అపవాది ప్రాకారం పడగొట్టాలి. వాడి మూలాల్ని, వాడి యొక్క కాడిని విరగొట్టాలి. వాడి మూలాల్ని పెళ్ళగించాలి. దేవుని యొక్క వాక్యాన్ని నాటాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇలాంటి గొప్ప దేవుడు మనకు లభించిన గొప్ప దేవుడు. కాబట్టి మనము ఎప్పుడైతే దేవుని కార్యం మనం లోపడతామో, ఆయన ఆల్రెడీ ఆయన ఉద్దేశంలో ఉన్నారు. కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని త్వరగా నెరవేరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగుగా. యెషయా 61 చూద్దాం. 61
రెండవ వచనం చదవండి. యెహోవా హితవత్సరమును మొదటి నుంచి చదవండి. మొదటి 3 వచనాలు. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతి దండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరూ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపెను. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూసారండి ఎన్ని సమస్యలు దేవుడు చెప్తారు, ఇన్నున్నాయి. ఏమిటంటే మనం దీనులకు సువర్తమానం ప్రకటించాలి. గర్విష్ఠులు కాదు, గరిష్ఠులకు అక్కర్లా, దేనంగా ఉండాలి. దేవుడు ఈ శుభవార్తని అందిస్తున్నాడు. హల్లెలూయా. ఇరిగిపోయిన హృదయం, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు ఎంత గొప్ప దేవుడు చూడండి. చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించడానికి. ఆమేన్. హల్లెలూయా. యెహోవా హితవత్సరము. హితం అంటే ఏంటండి? మంచి సంవత్సరం. Amen. Amen. Hallelujah. May this year become a good year. Amen. Hallelujah. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన దేవుని ప్రతిదండని దేవుడు ప్రకటించుకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుకును. దేవుని స్తోత్రం కలుగుగాక. దేవుని యొక్క మాట వింటే ఏమవుతుందంటే ఇది మనకి హితవత్సరంగా మారిపోతుంది, మంచి సంవత్సరంగా మారిపోతుంది. లేదంటే ప్రతిదండన కూడా ఉంటుంది. దేవుడు హితవత్సరాన్ని ప్రకటించడానికి వచ్చాడు. హల్లెలూయా. విడుదలను ప్రకటించడానికి పంపిస్తాడు, దుఃఖాక్రాంతులు ఓదార్చడానికి పంపుతున్నాడు, నలిగిన హృదయాన్ని దృఢపరచడానికి. హల్లెలూయా. ఎంత కనెక్టివిటీ చూడండి. మొక్కలాడుచున్న జనపనాన్ని ఒత్తిని ఆరిపోయేవాడు కదా. ఒత్తికి కొంచెం మళ్ళీ నూనె వేసి వెలుగమ్మని వెలిగించే, మన ఆత్మదీపాన్ని వెలిగించే దేవుడు. హల్లెలూయా. విరువని దేవుడు. నలిగిపోయింది అది రెల్లు, అక్కడ మరి విరిగిపోయింది. ఏం చేస్తాడంటే నలిగి ఉందంటే విరిగిపోవాలి. అప్పుడు ఏం చేస్తాడు? విరిచేది, మళ్ళీ కొంచెం ఇట్లా సపోర్ట్ ఇచ్చేది నిలబెడటానికి. హల్లెలూయా. దుఃఖాక్రాంతులు ఓదార్చుటకు, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుట. అది ఇక్కడ లిటరల్గా చూస్తే దుఃఖంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారండి? వస్త్రాలు ఎలాంటివి వేసుకుంటూ ఉంటారు? ఏదో బ్లాక్ అను లేకపోతే ఏదైనా వేసుకుంటాం. కానీ ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఎలాంటివి వేసుకుంటాం? పెళ్ళికి వెళ్తున్నాం, ఎలాంటివి వేసుకుంటాం? టాప్ మోస్ట్. అక్కడ మొత్తం అందరిలో దృష్టి అంతా మన మీద పడాలి. అందరిలో ఈవిడ చేరిపోతుంది అనేంత అందంగా తయారవుతాం. దేవుని స్తోత్రం కలుగాక. ఉల్లాస సమయం అది. పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతో మనం ఆనందించే సమయం. ఉల్లాస వస్త్రము. హల్లెలూయా. Yes, wonderful God is with us. Amen. Hallelujah. The glorious God is with us. The glorious God is in between us. He always wants to support us. Hallelujah. He wants to intervene with our problems, intervene with our daily life. Hallelujah. Hallelujah. With him our life is so easy. Praise be to God. Hallelujah. Praise be to God. దేవునితో ఆనందం ఉందండి, దేవునితో సౌఖ్యం ఉంది, దేవునితో శాంతి ఉంది, దేవునితో హాయిగా తేలికైన మనస్సు ఉంటుంది. హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం. భారంతో ఉండిపోయాం, స్తుతి వస్తుంది అక్కడ? రాదు, రాదు. ఇంకా మోపెత్తా ఉంటాడు అనమాట. ఇంకా బాధలన్నీ ఎప్పుడైతే తేలికైపోయిందో నోట్లోంచి స్తుతి వస్తుంది. హల్లెలూయా. ఆయన మనతో, ఆయన ఇంట్రెస్ట్గా ఉన్నాడు అనమాట. ఆల్రెడీ గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్, జస్ట్ వీఆర్ టేకింగ్ ఇన్ టు యాక్షన్. గాడ్ ఈజ్ హియర్, ఇంటర్వ్యూడ్ ఆల్రెడీ. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ బి టు గాడ్. బూడిదకు ప్రతిగా పూదండను, అంటే దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును. దేవుని స్తోత్రములుగా. భారభరితమైన ఆత్మ ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అనే మస్తక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. దేవుని స్తోత్రములుగా. ఏమండి, నీతి మాలినోళ్ళు అంటున్నప్పుడు తర్వాత ఇప్పుడు మనకు పేరు ఏం పెట్టబడుతుందంట? నీతి అనే మస్తక వృక్షాలని పేరు పెడుతుందంట. దేవుని స్తోత్రములుగాక. ఓక్ ట్రీ అంట. మస్తక వృక్షాన్ని ఇంగ్లీష్ లో ఓక్ ట్రీ అంటారు. చాలా బాగుంటుంది. దాని లీవ్స్ చూడండి, కలర్ఫుల్ గా ఉంటాయి అనమాట. విస్తరించి ఉంటుంది అది.
చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని ఉంటాయంట. అంతేకాకుండా దాని యొక్క వుడ్ అంతా కూడా మన ఆనందాన్ని ఇచ్చే ద్రాక్ష రసాన్ని ఆ బ్యారెల్స్ ఉంటాయి కదండి, ద్రాక్షలు మనకి ఏం చేస్తారంటే సీసాల్లో నటుల్లో కదా స్టోర్ చేసేది, చెక్కతో తయారు చేసిన బ్యారెల్స్లో స్టోర్ చేస్తారు. అవి ఏంటంటే కొంతకాలం మంచిగా ఫెర్మెంట్ అవుతాయి ఆ ఓక్ ట్రీ యొక్క ఆ సారం తీసుకుని. అది ఏమవుతుంది, దేనికి ఉపయోగిస్తాం? సంతోష సమయంలో. ఇప్పుడు ఇజ్రాయిల్ అంతా సంతోష సమయంలో తాగటానికి, అది లేకుండా టేబుల్ ఉండదు. అలాంటి మస్తికి వృక్షం యొక్క బొడిపులు ఉంటాయండి, చాలా కాస్ట్లీ అంటే ఫుడ్లో ఉపయోగించడానికి వేల ఖరీదు. ఒక్క బొడిపు వచ్చి 1000 ఖరీదు. ఇప్పుడు మనం కొట్టినాం కదా లవంగాలు అవన్నీ కాస్ట్లీగా, అది సువాసన ద్రవ్యంగా వాడతారంట. అంత గొప్ప చాలా విలువైన ట్రీగా మారిపోతాం. అదైనా ఎలాగా నీతి అనే మస్తక వృక్షం. ఇప్పుడు ఏమంటే భక్తి లేదు, ఎలా భయంకర బ్రతుకుతాం అని పేర్లు కాస్త ఎలా మారిపోతాయి, నీతిగా మారిపోతాం, రైచియస్ గా మారిపోతాం. అండ్ రైచియస్ అంతా అంటే రైచియస్ అంతా కూడా ఏమవుతారు, రైచియస్నెస్ గా మారిపోతాం, వాల్యుబుల్ ట్రీగా మారిపోతాం. హల్లెలూయా, దేవుని స్తోత్రములు గాక. యెహోవా నాటిన చెట్లు. ఇప్పుడు ఎవరు నాటిన చెట్టుగా మారిపోతాం? యెహోవా నాటిన చెట్లు. దేవుని స్తోత్రములు గాక. అని వాటికి పేరు, వారికి పేరు పెట్టడం. దేవుని స్తోత్రములు గాక. కాబట్టి దేవుడు తప్పకుండా, దేవుడి అద్భుత కార్యాలు ఎలా ఉన్నాయంటే మనకు ముందుగా ఆయన వెళ్తాడు. స్తుతించి ఆరాధించడం మన సమస్యని, ఆ సమస్య టార్గెట్గా ఆ సమస్య పోవాలంటే మనం ఒక నియమితమైన జీవితాన్ని, ప్రభువుకి మనం నియమితమైన సమయాన్ని తప్పకుండా ఇవ్వాల్సింది. దేవుడు మనకు ముందుకు వెళ్తాడు. ఆయన పేరే యెహోవా. యెహోవా వారికి నాయకుడుగా మన నాయకుడు ఆయన. దేవుని స్తోత్రం. యుద్ధం అంత కాదు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. కానీ అక్కడ గొల్లియాతు ఎదుర్కొంటే డేవిడ్ ఏం చేయాలి? అక్కడ యాక్షన్ చేయాలి. యాక్షన్లోకి ఒక మనిషి రావాలి. అక్కడ గాడ్ హ్యాస్ చూసెన్ డేవిడ్ టు కమ్ ఇంటూ యాక్షన్ టు కిల్ గొల్లియాత్. అక్కడ దేవుని కార్యం జరిగింది. వడిసెలు విసిరాడు, అక్కడ చంపేసింది ఎవరు? దేవుడే. గొల్లియాతుని ఆ సమస్యను అంతా కూడా అక్కడ మాయం చేసింది దేవుడు. అందుకని ముందే చెప్పాడు, తనే చెప్పాడు ఆయన దావీదు గారు, నాది కాదు యుద్ధము యెహోవాదే. అంతే. దేవుని స్తోత్రములు గాక. తన వైపు పరిగెట్టుకు వస్తున్నాడు. సమస్య ఏం చేస్తుంది? దావీదు వైపు పరిగెట్టుకు వస్తున్నాడండి. దావీదు వైపు వస్తా ఉంటే ఆ గొల్లియాతు అక్కడ ఉండకుండా దావీదు వైపు వస్తున్నాడు. లేటెస్ట్ దావీదు ఏం చేశాడంటే కొంచెం వెనక్కి పరిగెట్టుగా వెళ్ళి అప్పుడు తిరిగి వడిసెలు విసిరాడు. దేవుని స్తోత్రములు గాక. అవునరా బాబు, ఆ సమస్య ముందు మనం కొంచెం తగ్గించుకున్నట్టుగానే మనకు కనపడవచ్చు, కానీ దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రములు గాక. కాబట్టి ప్రాకారాలు పడగొట్టేవాడు మనకు ముందుగా వెళ్తాడు. మనం చేయవలసింది ఏంటంటే స్తుతి ఆరాధన చేయాలి. చూడండి ఒకసారి యెహోషాపాతు. ఎస్, చూడండి యెహోషాపాతు దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 20వ వచనం చదవండి. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయి మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించడాన్ని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకు వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు దేవుడు చేశారు. హల్లెలూయా. వాళ్ళు చేసిన పని ఏంటి? పాడటం మొదలు పెట్టారు, స్తుతించడం మొదలు పెట్టారు. దేవుడే అక్కడ అన్ని కార్యక్రమాలు చేసి మొత్తం వాళ్ళందరూ ఒక్కడు కూడా మిగలేదంటే అందరూ చచ్చిపోయారు. దేవుని స్తోత్రం గాక. అంతకు ముందు అంతా కూడా యెహోషాపాతు చేయలేదు, అసలు జయించలేదు. 4 దిక్కుల వైపు వచ్చేసారు. నేను ఇప్పుడు ఆ దగ్గర ఏ శక్తి, నాకు శక్తి చాలు, నువ్వే నాకు
దిక్కు అని మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశారంటే, మీరేం చేస్తారంటే, మొర్ర పెట్టుకున్నాడు ఆయన. మొర్ర పెట్టుకున్నప్పుడు దేవుడు అప్పుడు ప్రవక్తలు లేపి, మీరు బాధపడకండి, నేను చేస్తాను యుద్ధం, మీరు నిలబడండి, అలా ఊరికి నిలిచి చూడండి, మీరు యెహోవాను నమ్ముకొనుడి. ఏమనండి 20వ వచనం చదవ మనం. ఏమన్నాడు? యోధా వాళ్ళరా, యెరూషలేము కాపురస్తులారా నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలు నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులని చెప్పారు. ఆయన నమ్ముకోవటమే. ఆయన నమ్ముకుని ఏం చేయాలంటే స్తుతించటం, ప్రార్థించటం, మొరపెట్టుకోవటం, ఇవన్నీ మనం చేయాలి. దేవుడు స్తోత్రం కలుగుగా. వీళ్ళ చేయవలసిన దాన్ని దేవుడు చేశాడు. దేవుడు మన వల్ల కాదు, నా వల్ల కాదని చెప్తున్నాడు అక్కడ. ప్రార్థన చూడండి, 12వ వచనం చదవండి. దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప చేతుకు మాకు శక్తి చాలు, ఏమి చేతుకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. దేవుని స్తోత్రములుగా. ప్రార్థన, స్తుతి, ఆరాధన, దేవుని గణపరచడం, ఇవన్నీ కూడా ప్రార్థన చేసేటప్పటికి వారికి జవాబు. మీరు ఏమి చేయట్లేదు, యుద్ధం నేను చేస్తాను, మీరు ఓ పని చేయండి, మీరు స్తుతించండి అంతే చాలు, ఆయన నమ్ముకుని ఉండండి అంతే చాలు, మీరు స్తుతించండి అనేటప్పటికీ వాళ్ళు ఎప్పుడైతే స్తుతించుటకు మొదలు పెట్టారో వెంటనే వాళ్ళు ఇంకా చంపేసుకుని అక్కడ ఒక్కడు కూడా మిగలకుండా సైన్యం ఎవరైతే దండెత్తి వచ్చారో వాళ్ళందరూ దేవుని స్తోత్రం కలుగుగాక. అవును, మన సమస్య ఎక్కువగానే ఉంది. యెహోషాపాతు సమస్య ఎక్కువగానే ఉంది, యాకోబు సమస్య ఎక్కువగా ఉంది. అయితే ఏం చేయాలంటే స్తుతించి ఆరాధించడం, ఘనపరచడం, ఆయన్ని ప్రార్థించడం. మనం ఎప్పుడైతే చేస్తున్నామో ప్రాకారంలో పడగొట్టేవాడు మనకు ముందుగా సైన్యములకు అధిపతి యెహోవా, వారి రాజు వారికి నాయకుడు, యెహోవా వారికి ముందుగా పోవును, యెహోవా అని ఆయన నాయకుడికి యెహోవా వారికి నాయకుడిగా మన నాయకుడు మంద కాదు. కానీ మనం ఈ పని చేయాలి. రాళ్ళు తీసుకోవటం, ఏరుకోవటం, వడిసల్లో చెప్పుకోవటం తన పని. ఒక మనిషి కాదు, మనిషి యాక్షన్ తీసుకుంటే దేవుడు ఆయన యుద్ధాన్ని చేస్తాడు, మన యుద్ధాన్ని ఆయన చేస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేద్దామండి.